భారత్ మాతాకి భారత్ మాతాకి. ఏమన్నా మీ అందరికి వినబడుతుందా? వినబడుతున్నదా? అక్కడక్కడ మూలకి వినబడుతుందా? ఈ ఆ రెండో మైకి ఇప్పుడు అందరికి వినబడుతుంది కదా? భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. నందిపేట అక్క చెల్లెలు అన్నదమ్ములందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇగోని మన ప్రాంతంకి వెళ్ళి ఎడార్లల్లా దుబాయ్, అబుదాబి, మస్కట్, కువైట్ అటు దిక్కు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ 2013లో అక్కడ అనుబంధ సంస్థ ఇండియన్ పీపుల్ ఫోరం నరేంద్ర మోడీ పట్టించిండు. ఆడ ఏం ఎన్నికలు చేయరు, ఆడేం రాజకీయాలు చేయరు, కేవలం మన అన్నదమ్ముల కోసం అక్కడ సేవలు చేయడానికనే భారతీయ జనతా పార్టీ ఉన్నాడు. దాని అధ్యక్షుడే జితేందర్ గారు మాట్లాడడం జరిగింది. ఇప్పటిదాకా 24 మంది డాక్టర్లు మన అన్నదమ్ముల సేవల కోసం లేబర్ క్యాంపులల్లో ఎప్పుడు ఎవరికి బీమారైనా వీళ్ళ దగ్గరికి దాని దృష్టికి వస్తే 24 మంది డాక్టర్లు సేవకి రెడీగా ఉంటారు 24 గంటలు. అదే రకంగా మన అన్నదమ్ములు అడిగిపోతారు, వీసా ప్రాబ్లం అవుతుంది, ఏజెంట్లు మోసం చేస్తారు, కంపెనీలు జీతాలు సక్కయ్యారు. అప్పుడు 11 మంది లాయర్లు వీళ్ళు ఇండియన్ పీపుల్ ఫోరం అక్కడ భారతీయ జనతా పార్టీ మన అన్నదమ్ములకి సేవ కోసం పెడతారు. ఎప్పుడు ఆడ మన లెక్క డాక్టర్లు లాయర్లు అక్కడికి రారు, ఆడ బాగా కాస్ట్లీ ఉంటది. అయినా కూడా నరేంద్ర మోడీ గారు మన అన్నదమ్ములకు అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ 11 ఏళ్ల నుంచి అక్కడ ఏం ఓట్లు అడిగేది ఉండదు. ఇంకా మొన్న కరోనా వచ్చినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడీ గారు వందే భారత్ మిషన్ పెట్టి ఫ్లైట్లు నడిపిండ్రు. అక్కడి నుంచి మన సోదరులందరూ ఇక్కడ తీసుకొచ్చిండ్రు. అప్పుడు నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తూ 8 ఫ్లైట్లు ఇండియన్ పీపుల్ ఫోరం మన సోదరుల కోసం దుబాయ్ నుంచి పెట్టింది వీడికి. సో మేము సేవ చేసుకుంటా మధ్యలో ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్లు అడుగుతామమ్మా. మేము ఓట్లు రాగానే గల్ఫ్ కార్మికులు గుర్తుకు రారు. మాకు ఎప్పుడు గల్ఫ్ కార్మికులు గుర్తే ఉంటారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము ఏం సేవ చేస్తామో చెప్తాము. అక్కడ రాకుండా ఇక ఇక్కడ నందిపేటలో మన ఇందరు మహిళలు ఉన్నారు. అందరిని అడుగుతున్న మన మహిళా సంఘాలలో ఉంటారు కదా, మనకు లోన్లు ఉన్నాయి కదా, ఆ లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండమ్మా. ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు. ఆ లోన్ మీద మీకు ఒకప్పుడు పావుల వడ్డీ ఎత్తుండే, ఇప్పుడు పావుల వడ్డీ ఎత్తలేదు, 7 రూపాయలు వడ్డీ పడుతున్నది. మీకు వచ్చిన వడ్డీ మీద లోన్ల మీద వడ్డీ రాయితీ 5% వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మన లోన్ ఇస్తున్నాడు, లోన్ మీద వడ్డీ రాయితీ కూడా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదు, లొటపీస్ ఇస్తున్నది. ఆ 4 రూపాయల వడ్డీ రాయితీ ఇస్తలేదు కాబట్టి మీకు పావుల వడ్డీ ఎత్తలేదు. ఇవాళ లోన్లు ఇంకా కావాలి మనకు, మన ఆందాన్ని ఇంకా పెరగాలంటే మనం నరేంద్ర మోడీకి ఇంకా బలపరచాలి. మన గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయా? గ్యాస్ కనెక్షన్లు రానోళ్ళు కూడా అప్లై చేసుకుంటారా? ఈ మధ్య అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ వస్తాయి. ఎలక్షన్లు కాగానే సిలిండర్లు 350 రూపాయలు తక్కువ. ఇవన్నీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. మనకు ఉచిత రేషన్ వస్తుందా? ఫ్రీ రేషన్ వస్తున్నదా? 15,80,000 మందికి నిజామాబాద్ పార్లమెంట్ లో ఫ్రీ రేషన్ వస్తున్నది. ఇది నరేంద్ర మోడీ ఇంకా వచ్చే 5 ఏళ్లలో కూడా ఇస్తున్నాడు. ఇది హిందువులకు ఇస్తున్నాడు, ముస్లింలకు ఇస్తున్నాడు, అందరికి ఇస్తున్నాడు నరేంద్ర మోడీ. కాబట్టి రానున్న కాలంలో వ్యవసాయంలో కూడా మీకు డ్రోన్లు ఇస్తారు. డ్రోన్లు అంటే గాలి మోటార్లు ఉంటాయి. మీ గ్రూపులకి మహిళా సంఘాలకు ఇస్తారు. మహిళా సంఘాలు ఆ డ్రోన్లు రైతులకి కిరాయికి ఇస్తుంది. రైతులు అవి వాడుకొని మందులు చల్లుకున్నాడు, ఎరువులు చల్లుకున్నాడు, ఇవన్నీ కూడా చేస్తారు. దానివల్ల వాళ్ళకి 2 రోజులు అయ్యే పని 2 గంటలు అవుతుంది. వాళ్ళకి పైసలు మిగులుతాయి, మీకు ఆదాయం పెరుగుతుంది. ఇట్లా నరేంద్ర మోడీ గారు కొత్త కొత్త కాన్సెప్ట్లతోటి మన మహిళా సంఘాల కోసం పనిచేస్తా ఉన్నారు. ఇవన్నీ చేసుకుంటా రైతులకి ఇలా పసుపు రేట్లు ఎంత దాటినాయి? 19,000 20,000 వస్తున్నాయి. మీరు దాన్ని చూసుకొని మేమేం సంకలు కుట్టుకుంటలేము. నేను పసుపు రైతులకు చెప్తా ఉన్నా, మీ రేట్లు 30 ఏళ్ల కింద చూసిండ్రు, మళ్ళీ ఏమైంది? మళ్ళా పడిపోయినాయి రేట్లు. ఎవ్వడు పట్టించుకోక పడిపోయినాయి.
ఇవాళ ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలి. ఈడ పసుపు కాదు, పసుపుతోటి తయారయ్యే పదార్థాలు మనం తయారు చేసుకొని ఎగుమతులు చేయాలి. మనము ముందు చూపుతోటి పని చేయాలి, లేకపోతే పెరిగినాయి మళ్ళా పడతాయి. కాబట్టి ఇది మొదలైంది పని. ఇక్కడ ఎవరు మాట్లాడుతుందా? ఇక్కడ పసుపు రైతులకు చెప్తా ఉన్నా, మనము చాలా ముందు చూపుతోటి పని చేసుకోవాలా. ముందు చూపుతోటి పని చేయకపోతే మళ్ళా వెనుకబడిపోతాం. వరి రైతులకు చెప్తా ఉన్నా, ప్రభుత్వాల మీద ఆధారపడడం ఒక ఎత్తు, మనకి వరికి సంబంధించిన ఫ్యాక్టరీలు కూడా మస్తు రావాలి. ఎథనాల్ ఫ్యాక్టరీలు రావాలి, మక్కకు తోటి ఎథనాల్ తయారైతుంది. చెరుకు ఫ్యాక్టరీలు రావాలి, చెరుకుతోటి ఎథనాల్ తయారైతుంది. ఇట్లా మన అందరు రైతుల్ని ఎఫ్పిఓలుగా మార్చి వాళ్ళని వ్యాపారస్తులుగా మార్చాలి. ఇవన్నీ కూడా ప్రపంచంలో ముందుకు పోయేది ఒక విజనరీ తోటి, ప్రధానమంత్రి తోటి, నరేంద్ర మోడీ తోటి సాధ్యమవుతుంది. ఇతర రాష్ట్రాలలో బీజేపీ రాష్ట్రాలు ఇవన్నీ చేస్తున్నారు. మనం కూడా మన ఆర్మూర్ ప్రాంతం, మనకి మంచినీళ్ళు గోదావరి పక్కకే ఉన్నది, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, రైళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. రానున్న కాలంలో రైళ్లు ఇంకా పెరుగుతాయి. ఆర్మూర్ ఆదిలాబాద్ లైన్ పని అవుతున్నది. మహారాష్ట్రకి వెళ్ళి ఆంధ్రాకు పోయే లైన్ మన మీదుగా పోతున్నది. రైళ్లు పెరుగుతాయి. మనం ఇక్కడి నుంచే కంటైనర్ డిపో తెచ్చుకోవాలి, డ్రై పోర్ట్ తెచ్చుకోవాలి. మనం ఇక్కడనే మనం పసుపు కంటైనర్లు ఎక్కియాలి, అమెరికా పంపాలి. బాంబే, చెన్నై తోటి పని ఉండొద్దు. మన ఆర్మూర్లోనే రైలు ఎక్కాలి, కంటైనర్లో మన పసుపు ఎక్కాలి. అట్లనే మనం ఎగుమతులు, బియ్యం ఎగుమతులు చేయాలన్నా ఈ నుంచే చేయాలి, బాంబే పోవద్దు. ఎటువంటి ఫ్యాక్టరీలైనా స్టార్ బక్స్ లో కాఫీ తాగి రోజుగా తాగిరా? స్టార్ బక్స్ లో కాఫీ, స్టార్ బక్స్ వాళ్ళు ఇప్పుడు పసుపు పాలు అమ్ముతున్నారు తెలుసా అన్న? ఫ్యాషన్ అయిపోయింది పసుపు పాలు. మనం పసుపు ఎగుమతి చేయొద్దు. రానున్న కాలంలో పసుపు పాలు ఎగుమతి చేయాలా, ఆ ఫ్యాక్టరీలు కూడా తెచ్చుకోవాలా. గుర్తు పెట్టుకోండి. అయితే ఆమ్దాని పెరుగుతుంది. ముందు చూపుతోటి లేమా? 30 ఏళ్ల కింద కూడా 15,000 రేటు చూసిండ్రు, ఢబాలని పడ్డే రేట్లు 3,000కి. ఇప్పుడు 20,000 రేటు చూస్తుర్రు. ముందు చూపుతోటి మనం లేమా? మళ్ళా పడతాయి రేట్లు, మళ్ళా రేట్లు పడతాయి. కాబట్టి మనం ముందుకు పోతూనే ఉండాలి, మనం పని చేసుకుంటూనే ఉండాలి. మా అయ్య పని చేసేటని నేను పని చేయకపోతే ఏమవుతుంది అన్న? ఏమవుతుంది? అయిపోతుంది. మా అయ్య కాంగ్రెస్ లో, నేను కాంగ్రెస్ లో పోతే ఏమవుతుంటే లొట్టపీస్ అవుతుంది. నరేంద్ర మోడీ దిక్కు మనం ఉండాలి. ఓటర్ గాని, లీడర్ గాని, ఎవరు గాని నరేంద్ర మోడీ దిక్కు ఉండాలి. అంతేనా? నవ్వుతున్నాడు అన్న, బాగా నవ్వుతున్నాడు. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి జైలుకు పంపిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళే పంపిస్తున్నారు. అమిత్ షా వీడియోని మార్పు చేసిండు. అమిత్ షా వీడియోని మార్పు చేసి పోస్ట్ చేసిండు. ఎవడన్నా కేంద్ర హోంమంత్రి వీడియో మార్పు చేస్తాడా? ఆయన ఊకుంటాడా? పంపించిండు ఢిల్లీ పోలీసు వాళ్ళని పంపించి. నిన్న సాయంత్రంకి వెళ్ళి రేవంత్ రెడ్డి కనబడతలేడు. నిన్న సాయంత్రంకి వెళ్ళి రేవంత్ రెడ్డి, అరే రేవంత్ మిత్రుడా, నువ్వు నన్ను గుండు అంటున్నావు, నేను నిన్ను పొట్టోడా అంటలేను. నేను మొదలు పెడుతున్నా అంటే వీళ్ళందరూ కడుపు పట్టుకొని నవ్వుతారు, కింద పడిపోతారు నవ్వినది. నువ్వు ఒక ముఖ్యమంత్రివి, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు, నేర్చుకో. నేను నిన్ను గౌరవిస్తున్నా, నువ్వు ముఖ్యమంత్రి అని. కేసీఆర్ వేరే నన్ను గౌరవించలే. కేసీఆర్ ఎట్లా ఆడుకున్నామో ఆడుకున్నాం. మీ కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆడుకున్నారు, ఆ బండి సంజయ్ నేను ఆడుకున్నాం ఇద్దరం. కేసీఆర్ నీతో ఆడుకున్న పెద్ద పని కాదు. కేసీఆర్ ఇంకా చాలా పెద్ద మునగాడు ఉండి తెలంగాణ తెచ్చినోడు ఏమాట ఆ మాట. కేసీఆర్ 10 ఏళ్ళు తిప్పలు పడి, 13 ఏళ్ళు తిప్పలు పడి తెలంగాణ తెచ్చుట్లో ముందర ఉన్నాడు. నువ్వేం చేసినావు? ఈ పార్టీకి లడ్డు దుంకి, ఆ పార్టీకి లడ్డు దుంకి, ఫైనల్ గా మళ్ళా వచ్చే నెల బీజేపీలోకి వస్తున్నాడు. వచ్చే నెల మళ్ళీ బీజేపీలోకి వస్తున్నాడు. లేదా జూలై 14 లాస్ట్ డేటు. సంచులు మోసిండు కదా ఒకసారి సంచులు మోసిండు, పైసలే. దాని కోర్టు మధ్యప్రదేశ్ కేసు కేసు తెలంగాణలో లేదు. ఇక తెలంగాణలో మనమే ముఖ్యమంత్రి, మనమే చూసుకుందాం అనుకున్నానేమో. లేదు, కేసు అటు పంపిండు, మధ్యప్రదేశ్ పంపిండు కేసు. ఆడ జూలై 14 లాస్ట్ డేట్ పెట్టిండ్రు. అప్పటికల్లా ఏం చెప్తావో చెప్పు. 15వ తారీఖు నాడు జడ్జిమెంట్ వస్తుంది. ఒకవేళ నువ్వు ఆడ కన్విక్ట్ అయినవా, దోషిగా తేలినవా, 15 సాయంత్రం రాజీనామాలు చేయ బిడ్డ. రేవంత్ మిత్రుడుగా చెప్తున్నా, ఎవడన్నా హోమ్ మినిస్టర్ వీడియో ట్యాంపర్ చేస్తాడా అనే? అది నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేపిస్తారు. మీ వాళ్ళతోటి నిన్ను జైలు లేపించే కార్యక్రమాలు మీ కాంగ్రెస్ వాళ్ళే చేస్తారు. జాగ్రత్తగా ఉండయా. ఇక బీజేపీలోకి వస్తాడు రేవంత్ అంటే నేను ఒక మిత్రుడుగా అయితే ఆహ్వానిస్తున్నా. తర్వాత మా పార్టీ ఏం చేస్తుందో నాకు తెలియదు, కానీ మిత్రుడుగా అయితే ఆహ్వానిస్తున్నా.
పార్టీ ఏం చేస్తుందో మరి దొంగలేని లంగాలు ఇప్పుడు ఈ లంగా లఫంగా మత్తు తిట్టుడు రేవంత్ని రాకేష్. అది మరి అమిత్ షా వీడియో మాట్లాడనట్టు మాట్లాడింది ఉల్టాగా చేసి మాట్లాడినట్టు చూపిస్తే లంగపనే కదా మరి. అందుకే పోలీసు వాళ్ళు వచ్చారు. కాబట్టి ఇటువంటి అన్ని లంగమాటలు మాట్లాడిపోయారు. రాకేష్ కరెక్టే చెప్పి తులం బంగారం ఎటువా నందిపేట పెళ్లి కాలే పెళ్లి నెల అయినాయి కదా వచ్చిందా తులం బంగారం? అవ పెట్టుకుని అన్ని దుద్దులన్నీ ఆ తులం బంగారంతో చేయించుకుర్రా? 4,000 పెన్షన్లు ఏమాయ్? 2,500 ప్రతి మహిళకి ఏమాయ్? రైతులకి 500 బోనస్ ఏమాయ్? 500 బోనస్. 2 లక్షల రుణమాఫీ ఏమాయ్? రైతు బంధు 15,000 ఏమాయ్? అమ్మొట్టు మన బాస సరస్వతి అమ్మొట్టు 15 ఆగస్టుకి ఇస్తా, వెంకటేశ్వర స్వామి ఒట్టు సెప్టెంబర్ 17కి ఇస్తా, లేకపోతే మన శ్రీశైలం మల్లికార్జున స్వామి మీద ఒట్టు డిసెంబర్ 25 క్రిస్మస్ కి ఇస్తా. ఇవన్నీ ఒలగెత్తున్నావయ్యా. టీఆర్ఎస్ వాడు ఒక్క మాట కరెక్ట్ మాట్లాడాడు, ఒక్క మాట టీఆర్ఎస్ వాడు కరెక్ట్ మాట్లాడాడు. ఊరికే దేవుళ్ళ మీద ఏమి ఒట్టెత్తున్నాయా, నీ పొరగాళ్ళ మీద ఒట్టేయమని చెప్పి నీ పోరాగాళ్ళ మీద ఒట్టేయమన్నాడు. అప్పటి నుంచి నోరు మూసుకున్నాడు రేవంత్ రెడ్డి. అట్లా అబద్ధాలు చెప్పుకుంటే మహిళల్ని పాపం ఇల్లు లేని మహిళల్ని గోసవచ్చుకుంటే ఏమొస్తుందయ్యా? ఈ రైతులు ఎండలలో కష్టపడుకుంటా పంటలు మన పండించిన వాళ్ళది కనీసం సమయానికి కొంటలేవు, మళ్ళీ అదే తరుగుది ఇస్తున్నావు, బోనస్ ఇస్తలేవు. ఇంకా రోడ్ల మీదనే వడ్లున్నాయి, కోతలు కోసి 15 రోజులు అయిపోయాయి, రోడ్ల మీదనే వడ్లున్నాయి. వర్షాలు పడుతున్నాయి, ఎండకెండుతున్నాయి, వర్షాలకు జరుగుతున్నాయి. ఏది నీ ప్రభుత్వం? నీ పనితనం ఏది? ఎక్కడ పోయినావు? నీ 6 గ్యారెంటీలు యువతకి నిరుద్యోగ భృతేది? ఇప్పుడు అంటాడు గల్ఫ్ బోర్డు పెడతా అంటాడు. గల్ఫ్ లో సేవలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. నరాన గల్ఫ్ లో ఉన్న సోదరుడికి నరేంద్ర మోడీ ఉంటాడు. నరాన ఇంతకు ముందు ఇలా బొట్టు పెట్టుకొని తిరుగుతున్నాము రాకేష్ నేను. దుబాయ్ లో బొట్టు పెట్టుకుంటే మూతిపరు రాలగొడుతుండే ఒక జమానాలా. ఇవాళ తిలకం దిద్దుతున్నారు, కంకణం కడుతున్నారు, గుడికి పోతున్నారు, స్వామినారాయణ మందిరు తుర్క దేశంలో స్వామినారాయణ మందిర్ పోతున్నారు, పూజలు యాగాలు చేస్తున్నారు. నరేంద్ర మోడీ ఎఫెక్ట్ ఎట్లుంటో చెప్పాలవా? తుర్క దేశంలో రంజాన్ మాసంలో సాయంత్రం పొద్దున సాయంత్రం ఉపాసం ఉంటారు కదా, సాయంత్రం తినేటప్పుడు ఎప్పుడైతే రోజా ఇష్టపెట్టే సమయం అవుతుందో మందిరానికి పోయి ప్రసాదం తిని తుర్కరాజులు రోజా ఇష్టపెడుతున్నారు. అది నరేంద్ర మోడీ. ఇక్కడ ముస్లిం మహిళలు ఉన్నారమ్మా. కాంగ్రెస్ అంతా దొంగనా కొడుకులు లేరమ్మా. నేను చెప్తున్నా మళ్ళా, దొంగలు మిమ్మల్ని ముంచిందే వాళ్ళు. ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ చేస్తే ఒక్క మొగుడికి ఒకటే పిల్లం ఉంటది. అది ముస్లిం మహిళలకు మంచిదా కాదా? ముస్లిం మహిళలకు మంచిదా కాదా? చెప్పుండ్రి. ఒక్క మొగుడు ఒకటే పిల్లం. మనందరికి ఆశ్చర్యం కాదు, వాళ్ళకి మంచిది. నలుగురు చేసుకుంటారు. ఏంటికి? ఒక్క భార్యతోటే ఉండుంటుండ్రు. ఒక్క దేశం ఒకటే చట్టం, ఒక్క మొగుడు ఒకటే పిల్లం. అది యూనిఫామ్ సివిల్ కోడ్. ఎందుకు మంచిది కాదమ్మా? ట్రిపుల్ తలాక్ తీసేస్తే మీకు మంచిగా చెడైందా? మంచిగా చెడైందా? చెప్పరు. అది ఎంతో కూర్చొని ఉన్నారు కదా, చెప్పలే కదా. మరి మీ ఆయన 4 పిల్లలు చేసుకుంటే ఇస్తామా మీకు? మీ అందరి కోసం నరేంద్ర మోడీ పనిచేస్తున్నాడు, భారతీయులందరి కోసం పనిచేస్తున్నాడు. ఇవన్నీ మాట్లాడి వచ్చేసారి ఎలక్షన్ నిలబడదు బాబు, రాదమ్మా. కాబట్టి అమ్మా, మనకి రానున్న కాలంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇంకా భారతదేశాన్ని కాపాడుతున్నాడు, భారతదేశాన్ని బలవంతంగా చేస్తున్నాడు నరేంద్ర మోడీ, ధర్మాన్ని కాపాడుతున్నాడు. మీ అందరికి అమ్మా రాముల వారి ఆశీర్వాదం వచ్చిందా? అక్షంతలు వచ్చినాయా? ఇంటికి వచ్చినాయా? అక్షంతలు వచ్చినాయా? ఇంటికి వచ్చినాయా? రాముల వారి ఆశీర్వాదం వచ్చింది కదా. రామరాజ్య స్థాపన నరేంద్ర మోడీ చేసిండు భారతదేశంలో. నేను మీడియాకి చెప్తున్నా, చూడండి, పసుపు తేవడం, పసుపు రైతుల కోసం గత 4 ఏళ్ల నుంచి పనిచేయడం, ఇవాళ పసుపు రేట్లు 20,000 దాటడం,
ఈ అన్నిటికీ కారణం, ఈ రేట్లు పెరగడానికి కారణం రాముల వారి ఆశీర్వాదం పసుపు రైతుల మీద ఉన్నది. రాముల వారి ఆశీర్వాదం పసుపు రైతుల మీద ఉన్నది కాబట్టి పెరుగుతున్నాయి. రామరాజ్య స్థాపన జరిగింది కాబట్టి భారతదేశంలో జనవరి 22 నాడు ఫిబ్రవరిలో అలా రేట్లు పెరిగినాయి. రానున్న కాలంలో ఇంకా రామరాజ్యాన్ని బలపరచాలా, మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకోవాలా. నరేంద్ర మోడీకి పెద్ద మెజార్టీ తోటి మనము గెలిపించుకొని 400 స్థానాలు మనం గెలిపించుకొని మన హిందువులు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కి వచ్చిన హిందువులకి మనం పౌరసత్వం ఇచ్చుకోవాలా. పౌరసత్వం ఇచ్చుకొని ఇక్కడ ఉన్న దొంగతనంగా ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ తుర్కులని వీళ్ళని భారతదేశం